ధర్మస్థల. కర్ణాటకలోని ఈ పుణ్యక్షేత్రం ఇప్పుడు సంచలనాలకు కేర్ ఆఫ్ గా మారింది. ఆధ్యాత్మిక చింతన, మానసిక ప్రశాంతతను అందించే ఈ క్షేత్రంలో మరో కోణం బయటపడింది. 1998 నుంచి 2014 మధ్య 100కు పైగా శవాలను పాతిపెట్టానన్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడి స్టేట్మెంట్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ఇందులో వివస్త్రులై ఉన్న మహిళలు, స్కూల్ పిల్లల మృతదేహాలు కూడా ఉన్నట్లు అతను తన వాంగ్మూలంలో చెబుతున్నాడు. ఈ సంచలన ఆరోపణల నేపథ్యంలో ఎస్ఐటి సైతం రంగంలోకి దిగింది. ఎంతకీ అసలు ఏం జరిగింది? ద డార్క్ సైడ్ ఆఫ్ ధర్మస్థల. అది 1995 ధర్మస్థలిలోని మంజునాథ ఆలయంలో పారిశుద్ధ్య కార్మికుడిగా ఓ 18 ఏళ్ల కుర్రాడు పనిలో చేరాడు. ఉండడానికి ఓ గది, నెలకు 25 రూపాయల జీతం. ఆలయ పరిసరాలను, ఘాట్ రోడ్ను శుభ్రంగా ఉంచడం అతని పని. కొన్నాళ్లు అంతా సాఫీగానే జరిగింది. కానీ మేనేజర్ ఒక్క కాల్ అతని జీవితాన్ని మార్చేసింది. ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉంది, దానిని ఎక్కడైనా సైలెంట్ గా పాతిపెట్టు అంటూ ఆర్డర్ పాస్ చేశాడు. కాదంటే నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా నరికి పాతి పెడతామని బెదిరించడంతో అతనికి ఇంకో ఆల్టర్నేట్ లేక ఆ మృతదేహాన్ని పూడ్చాడు. ఇక అప్పటి నుంచి పూడ్చడాలు కొనసాగుతూనే ఉన్నాయి. కొందరిని పూడ్చడం, మరికొందరిని కాల్చడం పైవాళ్లు ఎలా చెప్తే అలా చేసేవాడనని ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలా నేత్రావతి నది ఒడ్డున 1998 నుంచి 2014 మధ్య 100కు పైగా శవాలు మట్టిలో కలిశాయి. ఎవ్వరూ గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉండేందుకు, శవాలు త్వరగా డీకంపోజ్ అయిపోయేందుకు మెత్తగా తడిగా ఉండే నది ఒడ్డును ఎంచుకున్నట్లు అతను చెప్పుకొచ్చాడు. ఇలా తను పూడ్చిన వారిలో స్కూళ్లకు వెళ్లే బాలికలు, మహిళలు ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. 2010లో కేరళలోని ఓ పెట్రోల్ బంక్ సమీపాన 12 నుంచి 15 ఏళ్ల మధ్య ఏజ్ ఉంటే బాలికను పూడ్చారని, స్కూల్ యూనిఫామ్ లో ఉన్న ఆమె మృతదేహాన్ని చూస్తే అత్యాచారానికి గురైనట్లు గుర్తించారని అతను చెప్పుకొచ్చాడు. అలాగే మరో సందర్భంలో ఓ 20 ఏళ్ల మహిళ శవాన్ని పైవాళ్ల ఆదేశాలతో డీజిల్ పోసి తగలపెట్టారని తెలిపాడు. అప్పటికే ఆమెకు ఎముకలు విరిగి చర్మం యాసిడ్ వల్ల కాలిపోయి ఉందని చెప్పుకొచ్చాడు. ఇలా 100కు పైగా శవాలను ఆచూకీ లేకుండా చేశాడు. వీరిలో అత్యధిక మంది మహిళలే ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. ఇలా 2014 వరకు సాగింది. ఇక ఆ ఏడాది తమ కుటుంబానికి చెందిన ఓ బాలికే అత్యాచారానికి గురి కావడంతో ఆ ఏడాది డిసెంబర్లో రాత్రికి రాత్రి ఊరు వదిలి వెళ్ళిపోయామని, 10 ఏళ్లు మిగతా రాష్ట్రాల్లో తలదాచుకుని మళ్లీ ధైర్యం చేసి తిరిగొచ్చినట్లు చెప్పుకొచ్చాడు. చేసిన తప్పులకు ప్రాయశ్చిత్తంగా మృతులకు న్యాయం చేసేందుకు ఈ ఘోరాలను బయటపెట్టేందుకు సిద్ధపడ్డారని అన్నాడు. ఈ ప్రాసెస్ లో దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా కొన్ని సబ్మిట్ చేశాడు. ఇక ఈ రేప్స్, మర్డర్స్ తో సంబంధం ఉన్న వారిలో కొందరికి ఆలయ యాజమాన్యంతో సంబంధాలు ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాడు. వీళ్లు ఎంతో ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ అని, వాళ్లను వ్యతిరేకిస్తే అడ్డు తొలగించుకోవడానికి కూడా వెనకాడరని చెప్పుకొచ్చాడు. దీంతో ఇప్పుడు ఈ విషయం సెన్సేషనల్ అయింది. అందులోనూ ఎన్నో ప్రశ్నలు. ఎంత జరుగుతుంటే అసలు అధికారుల దృష్టిలో ఎందుకు పడలేదు? ఒకవేళ తెలిస్తే ఎందుకు ఊరుకున్నట్లు? దీని వెనక ఎవరున్నారు? అతను చెప్పిన ఈ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఎవరు? ఎన్నాళ్ళు మౌనంగా ఉన్న ఆ ఎక్స్ శానిటేషన్ వర్కర్ ఇప్పుడు బయటకొచ్చి ఎందుకు కంప్లైంట్ చేసినట్టు? నిజానికి ఈ తరహా ఘటనలు గతంలోనూ వెలుగులోకి వచ్చినా అవి క్రమంగా మరుగున పడిపోయాయి. 2012లో 17 ఏళ్ల సౌజన్య అనే యువతి అత్యాచారానికి గురి కావడం అప్పట్లో సంచలనమైంది. అయితే ఇప్పటికీ ఆ కేసు నడుస్తూనే ఉంది. ఎలాంటి ప్రోగ్రెస్ లేకపోవడంపై కొందరు పోలీసులను విమర్శిస్తే మరికొందరు దీని వెనక కొందరు పెద్ద మనుషులున్నట్టు ఆరోపిస్తున్నారు. ఆ విజిల్ బ్లోయర్ జూలై 3న ఇందుకు సంబంధించి ఎస్పీకి ఫిర్యాదు చేయగా జూలై 4న కంప్లైంట్ రిజిస్టర్ అయింది.